నమస్తే. మహిళా రక్షణ చట్టాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హిందూ సక్సెషన్ యాక్ట్ అంటే హిందూ వారసత్వ చట్టం గురించి తెలుసుకుందాం. అసలు హిందూ వారసత్వం అంటే ఏంటి, వారసత్వం చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందనే విషయాలను చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ డాక్టర్ సుభాష్ని గారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. మేడం, హిందూ సక్సెషన్ యాక్ట్ ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, అసలు వారసత్వం అంటే ఏంటి? హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఒకటి, అంటే అంతకుముందు కూడా 1925 కూడా ఉంది, కానీ 1956 ఇది June 17th దాన్ని అమల్లోకి తేవడం జరిగింది. ఇది ఏంటంటే వారసత్వం అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన తదనంతరం వచ్చే ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నారో సక్సెషన్ కిందికి వస్తారు, వారసత్వం కింద వస్తారు అన్నట్టు. దీన్ని అనేక రూపాలుగా, అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, యాక్చువల్గా 1 to 3 years 3 సంవత్సరాల సబ్జెక్ట్ ఇది. కాబట్టి మనము టూకీగా ఏంటంటే దీని ప్రయోగమే, అంటే దీని ఉపయోగం ఏంటి ప్రజలకు, దీనివల్ల లాభం ఏంటి అన్నది అంటే చాలా లాభం. ఎందుకంటే మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే తాత ముత్తాత తాతల ఆస్తులు నుంచి మనం కనుక తీసుకున్నట్టయితే దీన్ని ఏ విధంగా డివిజన్ అవుతుంది, అసలు వాళ్ళకి హక్కు ఉందా లేదా, హక్కు ఉంటే ఏంటి, హక్కు లేకుంటే ఏంటి అన్నది వచ్చేస్తుంది మనకు. ముఖ్యంగా ఏంటంటే చాలా మటుకు చాలామంది డౌట్గా వచ్చేది ఏంటంటే తాతల ఆస్తిలో వీళ్ళకి మాత్రమే ప్రాముఖ్యత ఉంది, అమ్మాయిలకు ఉందా లేదా, ఆడపిల్లలకు ఉందా లేదా, అబ్బాయిలకు ఉందా లేదా. అంటే ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలది తీసుకోవడం కంటే మనము ఎక్కువ శాతం మనం ఏం చేస్తాం, సన్ అండ్ డాటర్ తీసుకుంటాము. ఇక్కడ వైఫ్ అని తీసుకుంటాం, భార్య, లేకుంటే కొడుకు, లేకుంటే బిడ్డ, లేకుంటే వితంతు, విడోకున్నది. ఒక విడో ఉంటే ఏంటి, ఎక్కువ మంది విడోస్ ఉంటే ఏంటి. ఎక్కువ మంది విడోస్ ఉన్నట్టయితే అందరికి కలిపి ఒకటే షేర్, ఒక్క దాంట్లోనే అన్ని షేర్స్. 3 విడోస్ ఉన్నారనుకోండి, ఒక మేల్ మెంబర్కి, ఒక పురుషునికి ఒక 3-4 విడోస్ ఉంటే వాళ్ళకు మొత్తం కూడా ఒకటే షేర్, ఒక దాంట్లోనే వస్తుంది అన్నట్టు. అంటే అది అంటే అంత క్షుణ్ణంగా ఈ యొక్క యాక్ట్లో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది. ఇంకా అదే కాకుండా మరి ఒక మేల్ అయితే ఏ విధంగా డివిజన్ ఆఫ్ ప్రాపర్టీ అవుతుంది, ఒక ఫిమేల్ ఓనర్షిప్, ఒక మేల్ ఓనర్షిప్ అంటే పరిపూర్ణంగా తన మీద ఆస్తి హక్కుని అయి ఉండాలి. పరిపూర్ణంగా, లిమిటెడ్గా ఉంటే అది వర్తించదు. ఎందుకంటే లిమిటెడ్ హక్కులు ఉంటే ఆ లిమిటెడ్గానే అతనికి పొందగలుగుతాడు. సో పరిపూర్ణమైన హక్కు దేని ద్వారా వచ్చిందన్నది కూడా ప్రాముఖ్యత. ఇక్కడ ఒక మహిళ కనుక ఉన్నట్టయితే ఓనర్షిప్ ఆఫ్, అంటే ఆమె కనుక ఉన్నట్టయితే ఆమెకు ఎలా వచ్చింది ప్రాపర్టీ అంటే ఆమె తండ్రి ద్వారా కానీ ఆమె ముత్తాతల ద్వారా కానీ సక్సెషన్ రూపంలో ఆమెకు వచ్చిన ప్రాపర్టీ కానీ, స్త్రీధనం రూపంలో వచ్చిన ప్రాపర్టీ కానీ, లేకుంటే స్వయం శక్తిగా సంపాదించిన ప్రాపర్టీ కానీ, ఏ అంశంలో మనం సరితూగా మొత్తం చూసుకున్నట్టయితే అది పరిపూర్ణత, ఓనర్షిప్ అన్నది ఆమెకు వచ్చినట్టయితే ఆమె తదనంతరం ఎవరెవరికి వస్తుంది. పిల్లలు ఉంటారు, ఒక సన్ ఉండొచ్చు, ఒక డాటర్ ఉండొచ్చు. ఆ విధంగా చూసుకుంటే మళ్ళీ ఆ సన్ కనుక లేకుంటే ఏంటి, ఈ డాటర్ కనుక లేకుంటే ఏంటి, దీంట్లో ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా Class 1 హైర్స్, Class 2 హైర్స్. ఓకే. అయితే ఈ Class 1 హైర్స్లో ఎవరెవరు వస్తారనేది ప్రాముఖ్యత, Class 2 హైర్లో ఎవరెవరు వస్తారని ప్రాముఖ్యత. మొదటి భాగంలో చూసుకుంటే ఒక కొడుకు, ఒక కూతురు, ఒక భార్య, ఒక తల్లి, ఈ విధంగా మనం డివిజన్ చేసుకున్నట్టయితే మళ్ళీ వాళ్ళ దాంట్లో కూడా కొడుకు అట్లా వస్తుంది. అంటే చనిపోయిన వాళ్ళకి సంబంధించి మళ్ళీ దాంట్లో కూడా చనిపోయింది అనుకోండి, అంటే ముద్ది మనవడు కింది వరకు వస్తుంది. అలా ఈ విధంగా టోటల్ డాటర్ కూడా అంతే, కూతురు, మనము ఎక్కువ విమెన్ రైట్స్ గురించి చూసుకుంటున్నాం మహిళా చట్టాలని, కూతురు కూడా అదే హక్కు ఉంటుంది. కూతురికి ఏం సగం ఇచ్చేసి వాళ్లకు ఎక్కువ ఇవ్వడం అన్నది ఏమి ఉండదు. సో ఇప్పుడైతే మనకు పూర్తి స్థాయిలలో మహిళలకు కూడా ఆస్తిలో హక్కు ఉంది, సమానంగా ఉంది.
మీరు డౌరీ ఇస్తారా లేదా అది అనవసరం, అది దానికి సంబంధమే లేదు. మీరు ఇంటి పెట్టిపోతలు ఇస్తారా లేకుంటే ఇంకేదన్నా ఇస్తారా అది మీ ఇష్టం. బట్ ఎట్ ద లాస్ట్ సేమ్ షేర్ ఫర్ ద డాటర్ అన్నది కంపల్సరీ. సో మనం ఏంటంటే మనము ఎక్కువ స్థాయిలలో చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ క్లాస్ హైర్ 1, 2కి సంబంధించిన వాళ్ళము అన్నది మనం చూసుకోవాలి. అయితే ఇప్పుడు పురుష వారసత్వానికి సంబంధించింది అంటే దానికి ఏమైనా సెపరేట్గా ఇది చెప్తుందా, సెక్షన్ ఏమైనా ఉందా? చెప్తుంది. పురుషులది కూడా మీకు హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం పురుషులది, అందుకే మీకు డివిజన్ అన్నది నేను ముందుగానే చెప్పినాను. ఒక పురుషుడికైతే ఆయన ఓనర్షిప్ ఎలా ఉంది, ఆ ఓనర్షిప్లో ఏమేమి వస్తుంది అంటే అంటే ఇతనికి కూడా పరిపూర్ణమైన హక్కుదారి ఉండాలి. అతను సంపాదించిన దాని మీద కానీ లేకుంటే అతని తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి ఏదైనా ఉన్నా కానీ టోటల్ మీద కూడా హక్కుదారి అనేది ఉండాలి. అంటే ఆ భూమి పైన కానీ లేకుంటే ఇమ్మూవబుల్ ఆర్ మూవబుల్ ప్రాపర్టీస్ రెండిటి మీద కూడా అతనికి పరిపూర్ణమైన రైట్స్ కలిగి ఉండాలి. అప్పుడు ఆయనే కింద ఎవరున్నారు, అంటే ఆయన తదానంతరం ఎవరున్నారు వాళ్ళ గురించి వస్తుంది. అదే మళ్ళీ ఒక స్త్రీకి ఏ విధంగా వస్తుందో ఒక పురుషునికి కూడా అదే విధంగా వస్తుంది. మళ్ళీ కొడుకు, మళ్ళీ బిడ్డ, మళ్ళీ భార్య, మళ్ళీ విడోస్, ఆ విధంగా వస్తుంది. మదర్ అక్కడ వచ్చేసి కొంత మదర్ పోర్షన్ అన్నది ఎక్కువ స్థాయిలలో ఉంటుంది. తాతల నుంచి వచ్చిన ఆస్తి అయితే కొంతమందికి మాత్రమే చెందుతుంది, తన సొంతంగా సంపాదించింది అయితే ఇంకొక రకంగా. అట్లా తేడా ఉందా ఏమన్నా? సొంతంగా సంపాదించింది ఇమీడియట్ పిల్లలకు వస్తుంది. వైఫ్ కానీ పిల్లలు, ఇప్పుడు సన్ ఉంటే సన్కి, డాటర్ ఉంటే డాటర్కి వస్తుంది. తర్వాత మదర్ కూడా ఉంది కదా, మదర్కి కూడా వస్తుంది. అంటే హక్కుదారి అన్నట్టు ఆయన, అంటే డిపెండెన్స్. ఆయన తర్వాత లీగల్ హైర్గా ఎవరు వస్తున్నారు అంటే కింద, అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత తన కుటుంబం ఏంటి, ఆ ఇమీడియట్ కుటుంబం అన్నట్టు ఆ విధంగా వస్తుంది. కానీ ఇక్కడ సక్సెషన్ అంటున్నాం కాబట్టి వారసత్వపు హక్కు అంటే ఫస్ట్ ఫాదర్కి వాళ్ళ తాతది, తండ్రిది, మళ్ళీ ఈ కొడుకుది, మళ్ళీ మనవడికి, మళ్ళీ ముది మనవడికి, ఇంకా దీంట్లో టూకీగా చెప్పాలంటే దీంట్లో టోటల్ మీద సక్సెషన్ అంటే ఒకవేళ ఫస్ట్ క్లాస్ 1 హెయిర్స్ కనుక ఉండకుంటే క్లాస్ హెయిర్ 2కి వస్తుంది. క్లాస్ హెయిర్ 2స్లలో కూడా వాళ్ళ దాంట్లో కూడా అందరు ఎవరైనా మధ్యలో ఎవరు లేకుంటే యాగ్నేట్ అండ్ కాగ్నేట్ అన్నది వస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫుల్ బ్లడ్ రిలేషన్స్ కానివ్వండి, యూటరైన్ రిలేషన్స్ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉన్న బ్లడ్ రిలేషన్స్లలో ఉన్న ఆ తంతుని మనము గమనించుకోవాలి. జనరల్గా అయితే మామూలుగా మన దగ్గర ఉన్న ఆస్తుల విభాగాలు కనుక గ్రామాలలో చూసుకున్నా లేకుంటే పట్టణంలో చూసుకున్నా అంత దూరం ఉన్నది ఎవరు లేరు. అంటే ఇప్పుడు మన యాక్ట్ 1956ది అయితే ఇప్పుడు అన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నది తీసుకోగలిగితే అంత దూరం నుంచి ఎవరు లేరు. ఇప్పుడు కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఒక 50 years బ్యాక్ ఉన్నది ఏంటిది, అంతకుముందు ఒక 60-70 years బ్యాక్ ఉన్నది. చాలా మట్టుకు కొన్ని ల్యాండ్స్ కబ్జా చేసుకోవడం కానీ, కొన్ని ల్యాండ్స్ వాళ్ళ పేరు మీద రాసుకొని పహానీ నకల్స్లలో తీసుకోవడం అట్లా జరిగినాయి. అలా బాధపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక ఎకరం ఒక గ్రామంలో ఉందనుకోండి, ఒక 15-20 ఎకరాలు ఉన్నాయి. ఎప్పుడు 50 సంవత్సరాలు కానీ 100 సంవత్సరాలు కానీ ప్రీవియస్లో ఈ యొక్క కుటుంబానికి సంబంధించిన తాతకి అక్కడ 100 ఎకరాలు ఉంది. 100కి ఏమైంది, 100 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మొన్న రీసెంట్ నుంచి మనం తీసుకున్నట్టయితే మధ్యలో మొత్తము దాంట్లో పానీ నకల్స్లలో ఎవరెవరో ఎంట్రీ, ఆ 50 నుంచి కాదు ఒక 75 ఎకరాలలో ఎవరెవరో ఎంట్రీ ఉందనుకోండి. దెన్ హౌ టు అది ఏ విధంగా అంటే మీరు తెలుసుకోగలుగుతారు. అంటే మళ్ళీ 100 సంవత్సరాలు ఉన్న రికార్డ్ కనుక తీస్తేనే అది వస్తుంది. అప్పుడు వాళ్ళు చూపించేది ఏంటి, మాకు మీ తాత ఇంత అమ్మిండు, ఈ పలానా వాళ్ళు అమ్మిండ్రు అని వాళ్ళు అగ్రిమెంట్స్ కనుక తీసి చూపించినట్టయితే దెన్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే.
మళ్ళీ నీకేమవుతుంది ఇప్పుడు వారసత్వపు హక్కు అని అంటే మనం ఇచ్చే దాంట్లో ఎంతవరకు వ్యాలిడిటీ ఆఫ్ వాళ్ళ హక్కు ఉన్నదన్నది ప్రాముఖ్యత. ఎందుకంటే ఇప్పుడు 100 సంవత్సరాలు రికార్డ్ తీసిన చాలా మంది కూడా ఈవెన్ సుప్రీంకోర్టులో వాళ్ళకు ఆర్డర్ వచ్చి కూడా వాళ్ళు ఆ ల్యాండ్ మీదకి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్గా కట్టుకున్న వాళ్ళు ఉంటారు అర్బన్లనైతే. అదే గ్రామాల్లోనైతే పొలం దున్నుకునే కబ్జా మీద ఉంటారు. కబ్జా మీదకి నువ్వు 75 సంవత్సరాలు వదిలిపెట్టిన కబ్జా భూమిని ఈ రోజు నువ్వు ఆక్యుపై చేసుకునేటప్పుడు నీకు రైట్స్ అనేది అంత వ్యాలిటీగా కనబడదు. మాదే భూమి అని అంటారు కానీ వాళ్ళ కబ్జాల ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ మీదనే ఉంటది. పోనీ నువ్వు లీజ్కి ఇచ్చినవో లేకుంటే కౌలుకి ఇచ్చినవో అనే ఒక అగ్రిమెంట్ వాళ్ళ నుంచి ఉంటే కూడా నీకు బెనిఫిటెడే. ఇక్కడ ఏంటంటే మనం ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే ఈ ప్రాపర్టీ మీద మొదటి నుంచి ఆక్యుపేషన్లో అంటే అక్కడ ఉన్న కబ్జాలో ఉన్నదే ప్రాముఖ్యత. కబ్జాగా ఉన్నది కౌలుకి ఇచ్చింది లేకుంటే ఎవరికన్నా చూసుకోమని ఒక అంటే మేము తర్వాత మేము చేసుకుంటాము ఫ్రెండ్షిప్లో ఇస్తారు కొంతమంది. వితౌట్ అగ్రిమెంట్ కొన్ని ఇస్తారు, విత్ అగ్రిమెంట్ కొన్ని ఉంటాయి. డాక్యుమెంటేషన్ సగం డాక్యుమెంటేషన్ ఒక డాక్యుమెంటేషన్ రిజిస్టర్ చేస్తారు, ఒక డాక్యుమెంట్ రిజిస్టరే ఉండదు. రికగ్నైజ్డ్ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ప్లెయిన్ పేపర్ మీద రాసుకుంటారు. సో ఆ ప్లెయిన్ పేపర్ మీద రాసుకున్నప్పుడు ఎంతవరకు అది వ్యాలిడిటీ గ్రౌండ్స్. ఎందుకంటే మనకున్న సమయాన్ని బట్టి మనం నెక్స్ట్ టైంలో అయినా మళ్ళీ కంటిన్యూగా చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఏ ల్యాండ్కి ఏ వ్యాలిడిటీ ఉన్నది అన్నది ప్రాముఖ్యత తెలిసిన తర్వాత సక్సెషన్ అన్నది మనకు ఆటోమేటిక్గా రిఫ్లెక్షన్ వస్తుంది. అసలు వ్యాలిడిటీ ఉన్నదనుకోండి, నువ్వెవరు, ఎవరికి పుట్టినవన్నీ, మీ తాత ఎవరు, మీ తండ్రి ఎవరు, మీది ఏంటి, మీ పూర్వీకులది ఏంటి హిస్టరీ అన్నది తెలిసినప్పుడు అప్పుడు సక్సెషన్ యాక్ట్ అట్రాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్ అన్నది అట్రాక్ట్ అవుతుంది. అయితే టెస్టిమెంటరీ వారసత్వం అంటే ఏంటండి? ఇది టెస్టిమెంటరీ వారసత్వం అంటే ఎక్కడైతే ఒక విల్ రాసి లేకుంటే ఒక డిపోజిషన్ వాంగ్మూలం కనుక ఇచ్చి విల్ కనుక రాసి వాంగ్మూలం కనుక ఇచ్చిన వ్యక్తిని టెస్టిమెంటరీ అన్న దాని కిందకి మనం తీసుకుంటాం అన్నట్టు. అది తను రాసి నా తదనంతరము ఇది వీళ్ళందరికీ చెందుతుంది, అది రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఒక ముఖ్యంగా అయితే రిజిస్టర్డ్ ఉంటే బాగుంటుంది. ఒకవేళ అన్రిజిస్టర్డ్ అయి ఉండి అందరూ ఒప్పుకుంటున్నారు దీన్ని ఏకీభవిస్తున్నారంటే అది తీసుకెళ్ళి వెళ్ళి మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో దాన్ని స్టాంపింగ్ చేయించుకోవాలి వాళ్ళు. సో అది ప్రాముఖ్యత వహిస్తుంది. అండ్ దీస్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కొంతమంది బ్యాంక్లో పెట్టేస్తారు, కొంతమంది గోప్యంగా ఒకరి దగ్గర పెట్టేస్తారు, తెలిసిన వ్యక్తికి కానీ అడ్వకేట్ దగ్గర కానీ ఎవరి దగ్గర ఒకటే గోప్యత ఉన్నదాన్ని కొంత విల్గా తీసుకుంటారు. తను చనిపోయిన తర్వాత ఈ యొక్క విల్ని అందరూ పాటించాలి. అది ఇట్ ఈస్ అ వ్యాలిడ్ డాక్యుమెంట్. అది అన్రికగ్నైజ్డ్ అయి ఉంటే ఆ సంతకాలు అవన్నీ కూడా ప్రూఫ్కి లేదు. వీళ్ళు కొన్ని చాలా మటుకు మ్యానిపులేట్ చేసి వాళ్ళ సంతకాలు తీసుకొచ్చి ఇవన్నీ మాదే అని చెప్పిన డాక్యుమెంట్స్ కూడా కోర్టులలో కోకొల్లలు ఉన్నాయి. సో అలా కాకుండా ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్. అతను సొంతంగా రాసిండు, నోటరీ చేయించండు, రిజిస్ట్రేషన్ చేయించండు, పక్కా ఉన్నది అని అంటే మాత్రం 100% అదే విల్ డీడ్ ప్రకారం వీళ్ళకు ఆస్తి వర్తిస్తుంది. అది దాన్ని టెస్టిమెంటరీ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే. దెన్ ఇంటర్స్టేట్ వారసత్వం అంటే ఇది ఇంటర్స్టేట్ ఏంటంటే ఒక విల్ రాయకుండా చనిపోవడం అన్నట్టు. అంటే ఏ విధమైన ప్రపోజిషన్స్ ఆఫ్ ప్రాపర్టీస్ మీద రాయకుండా అంటే అట్లనే యాజ్ ఇట్ ఈస్గా ప్రాపర్టీస్ని వదిలేసి సడన్గా డిమైజ్ కావడమో లేకుంటే ఇష్టం లేక ఇంకా ఇట్లా రాసాం అలా నన్ను ఏ విధంగా ఏ కోణంలో ఈ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవచ్చో ఏమో తెలియదు కదా, తర్వాత ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఆ విధంగా అనుకోకుండా చనిపోవడం జరుగుతుంది. అలాంటి దాని కిందకి కూడా మనం ఇది తీసుకోవచ్చు. దెన్ అంటే అట్లాంటప్పుడు ఎలా చేస్తే అంటే ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, అది కూడా క్లాస్ 1 హైర్స్ ఉంటే క్లాస్ 1 హైర్ కి వచ్చేస్తుంది ప్రాపర్టీ. ఒకవేళ క్లాస్ 1 హైర్ మొత్తం కూడా లేరు ఇతని తర్వాత అంటే ఒక స్త్రీ
స్త్రీ యాజమాన్యం ఉన్న దగ్గర హక్కు ఏ విధంగా వస్తుంది, పురుషుడు యాజమాన్యం ఉన్న దగ్గర హక్కు ఏ విధంగా వస్తుంది, అంటే అది మీరు అడిగింది మేల్కి ఏ విధంగా వస్తుంది, ఫీమేల్కి ఏ విధంగా వస్తుంది, దీంట్లో తీసుకోవాల్సింది. అంటే ఇప్పుడు ఈక్వల్ ప్రపోర్షన్ తీసుకోవచ్చు, ఏదైనా ఈక్వలే ఎక్కడ కూడా. ఒక విడోస్కి మాత్రమే వచ్చేసి విడోస్ ఎంతమంది ఉంటే అంతమందికి ఒకే భాగంలో, ఇప్పుడు 1% ఉందనుకో, 1% 5 మెంబర్స్ ఉన్నారు సపోజ్, ఆ 5 మెంబర్స్కి 5 మెంబర్స్ వీడియో ఉన్నా లేకుంటే 3 మెంబర్స్ వీడియో ఉన్నా సేమ్ ఒకటే ఒక షేర్ అందరికి వర్తిస్తుంది. ఇప్పుడు 4 షేర్స్, ఇప్పుడు 4 వీడియోస్ ఉన్నారు కాబట్టి 4కి 4 షేర్స్ అంటే అక్కడ రాదు. 100 రూపాయలలో ఒక బిడ్డ ఉంది, ఒక కొడుకు ఉన్నాడు, ఒక తల్లి ఉంది, ఈ వీడియోస్ ఉన్నారు. ఇక్కడ 4కి 4 పోర్షన్స్ అంటే 25 ఒక కొడుక్కి, 25 ఒక బిడ్డకి, 25 తల్లికి వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ 25 దాంట్లోనే ఈ వీడియోస్కి వచ్చేస్తారు. ఒకటే అంటే ఒక షేర్ అనేది ఒక వీడియోస్కి వస్తుంది. అట్లా నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినాను, ఆ విధంగా తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఏంటంటే దీంట్లో చాలా ఇన్డెప్త్గా వెళ్ళాలి అంటే అడ్వకేట్ త్రూలోనే కేసు వేసుకుంటే వాళ్ళు ఇన్డెప్త్గా వెళ్ళచ్చు. ఓకే. దెన్ కోపర్సనరీ యాక్ట్, ఆస్తి, కోపర్సనరీ ఆస్తి, కోపర్సనరీ కిందకి వస్తే సహా అంటే ఆస్తి వారసత్వపు ఆస్తి, సహా వారసత్వపు ఆస్తి. దానికి పెద్ద మీనింగ్ అన్నది ఎక్కువ, అంటే ఈ యొక్క ఆస్తికి వారసులు అన్నట్టు. కోపార్సన అంటే అంటే దీని తర్వాత ఒకరి తర్వాత ఒకరికి వచ్చే ఆస్తిని కోపార్సనర్స్ కింద తీసుకోవడం, సహ కోపార్సనర్స్ అంటారు. సహ వారసత్వము కింద తీసుకునే వాళ్ళని అదొక మీనింగ్ కింద మనం చూపిస్తాము. ఇవన్నీ ఉద్దేశాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే మెయిన్గా మీరు సెక్షన్స్ మధ్యంగా మీరు వెళ్ళొద్దు. ఎందుకనంటే సెక్షన్స్ ఆర్ టేకెన్ విత్ ద అడ్వకేట్. అంటే ఈ ఆస్తి హక్కులలో మన సొంత తెలివి ఎప్పుడు ఉపయోగించద్దు. ఓన్లీ త్రూ అడ్వకేట్స్ అయితేనే వాళ్లకున్న చట్ట ప్రకారం ఉన్న సెక్షన్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ నీ యొక్క పొజిషన్ని రిఫ్లెక్ట్ చేస్తారు. నువ్వు కొడుకుకున్నావా, కొడుకు చనిపోయిన తర్వాత ఆ కొడుకుకున్నావా, ఆ కొడుకు చనిపోయిన తర్వాత ఇంకో కొడుకుకున్నావా, లేకుంటే బిడ్డ చనిపోయిన తర్వాత కొడుకు వస్తే ఆ కొడుకు చనిపోయిన తర్వాత బిడ్డకున్నావా. ఇవన్నీ ఏంటంటే అంటే చాలా లిటిగెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పినా కానీ నేను చాలా మ్యాటర్ ఉంది, కానీ దాన్ని టూకీగా అంటే అండర్స్టాండింగ్ చేసుకో. ఫస్ట్ సబ్జెక్ట్ మనకు అండర్స్టాండింగ్ అయితే మనం ఏ విధంగా వెళ్ళొచ్చు అన్నది దీంట్లో ప్రాముఖ్యంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కొడుకు ఉంటే ఈ కొడుకుకి ఒక వారసత్వం హక్కు ఉంది చట్టము. ఈ కొడుకు ఏ కొడుకు అనేది మనం తీసుకోవాలని ఉద్దేశం ఉంటే చనిపోయిన కొడుకు, ఆ కొడుకుకి పుట్టిన కొడుకు, ఆ కొడుకు పుట్టిన ఇంకో కొడుకు. ఇప్పుడు మెయిన్ యాంగిల్లో బిడ్డ ఉండొచ్చు, బిడ్డ బ్రతికే ఉండొచ్చు, మెయిన్ బిడ్డ బతికుండొచ్చు, తల్లి కూడా బతికే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక కొడుకు పుట్టిన తర్వాత తండ్రి చనిపోయి ఉండొచ్చు. వీళ్ళకు పుట్టిన ఇతను ఎవరైతే పుట్టి ఉంటాడో అతని తండ్రి కూడా చనిపోయి ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఈయనకొచ్చే హక్కు పైన వచ్చే ఆస్తి ఒక షేర్, ఏ షేర్ అయినా కావచ్చు, ఇతనికి వచ్చే ఆస్తి ఆ ముని మనవాడికి అక్కడ కిందికి వస్తుంది. సో నీకేమవుతుంది, నీకు ఓవరాల్లో వాళ్ళందరికీ ఒక్కొక్క షేర్ అయినా వీళ్ళ దగ్గర ఉన్న ఎంతమంది ఉంటే వాళ్ళకు ఒక షేరే అప్లికేషన్ అవుతుంది. సో ఆ షేరే మనవాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ముది మనవాళ్ళకి కూడా అదే షేర్ కంటిన్యూ అవుతుంది. అట్లా మనము ఇంకా అంటే నెక్స్ట్ పార్ట్ కూడా మనము తీసుకోవచ్చు, ఎందుకంటే ఒకటే పార్ట్లో చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఐ జస్ట్ వాంట్ టు రివైవ్ ఫర్ అనదర్ మనం తీసుకుందాం. హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది టోటల్గా ఇప్పుడు అప్లై అవుతుందంటారా? ఇది ఫైనల్గా చెప్పండి. అసలు ఇప్పుడు కేసెస్ ఫైలింగ్ కూడా అంత దీని మీదనే కదండి, ఈ యాక్ట్ మీదనే కదా. స్థిరాస్తులు ఎవరికి ముద్దు కాదు. ఈరోజు స్థిరాస్తుల పైన అసలు మమకారం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆస్తి, ఐశ్వర్యము, అంతస్తులు ఇవే కదా ఈ సమాజానికి కావాల్సింది. సో దీని మీదనే ప్రాముఖ్యత ఉంది.
స్త్రీకి ఉన్న ఆస్తులు ఎన్ని అని లెక్క పెట్టడం జరుగుతుంది, పురుషునికి ఉన్న ఆస్తులు ఎన్ని లెక్క పెట్టడం జరుగుతుంది, భర్త చనిపోయిన తర్వాత స్త్రీకి ఏమొస్తుంది ఆ వాటి మీద అన్ని విధాలుగా మనం చూసుకోవాలి. ఆస్తులు ఎప్పుడైనా ఆస్తుల విలువ ఆస్తులకే. ఎవరి ఇంపార్టెన్స్ ఇవ్వకుంటే నాకు వదిలిపెట్టుకొని పోయి సన్యాసంలో కలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మరి ఆస్తులని కోట్లలో వేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, మా ఆస్తులు వస్తాయి కావచ్చు ఇన్ ఫ్యూచర్లో అని వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఎవ్రీవన్ వాళ్ళకి ఇది చాలా సక్సెషన్ యాక్ట్ చాలా ఉపయోగపడుతుంది అందరికీ డెఫినెట్గా. దీంట్లో ఏంటంటే హిందూస్ ఆ కేటగిరీలో ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది, అదర్ దెన్ హిందూస్కి ఇది ఉపయోగపడదు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.